భారత ప్రధానిగా పివి నరసింహారావు 1991లో చేపట్టినటువంటి ఆర్థిక సంస్కరణల ఫలితంగా 2000 సంవత్సరంకి వచ్చే వరకు ప్రపంచ ఆర్థిక స్థాయిలో పట మొట్టమొదటిసారిగా 10వ స్థానంలోకి రావడము, అదేవిధంగా పరిణామ క్రమంలో పట ఈనాటికి అది 5వ స్థానం వైపు దూసుకుపోవడం అనేటటువంటిది ఒక విశేషం. అదేవిధంగా వార్షిక ఆర్థికాభివృద్ధి రేటు ఏదైతే 6.5%గా నమోదు కావడం అనేటటువంటి దాంతో చైనా వార్షికాభివృద్ధి రేటు కంటే కూడా ముందుండడం అనేటటువంటిది తీవ్రంగా మారుతున్నటువంటి పరిణామాల్లో ఒక క్రమం. ఇక అదే స్థాయిలో ఆర్థిక వ్యత్యాసాలు చూసుకుంటే ఏంటిదంటే ప్రపంచంలో కూడా ఎక్కడ లేనటువంటి ఆర్థిక వ్యత్యాసాలతో ప్రత్యేకతతో ఉండడమే కాకుండా ప్రపంచంలో పడున్నటువంటి పేదవాళ్ళ లోపల ఈరోజు కూడా భారత్ నెంబర్ 1 ఉండడం అనేటటువంటిది కూడా ఇంకో పక్కున్నటువంటి ప్రత్యేకత. ఇక పొరుగు దేశాల విషయంకి వస్తే చైనా కూడా 1978 సంవత్సరంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టింది. అదేవిధంగా 1990కి వచ్చే వరకు రష్యా కూడా పెరిస్ట్రోయికా ద్వారా ఆర్థిక సంస్కరణలు చూపెట్టినా కానీ ఈ రెండు దేశాలు కూడా సోషలిజం అనేటటువంటి సబ్జెక్టును డీవియేట్ కాకుండా ఆర్థిక సంస్కరణలు చేపట్టడం అనేటటువంటిది ఒక ప్రత్యేకత. ఈ చర్య ద్వారా భారత రాజ్యాంగంలోని ప్రధాన లక్షణమైనటువంటి సోషలిజం యొక్క 40 సంవత్సరాల దిశ మారింది. కొన్ని వేల సంవత్సరాల వర్ణ వ్యవస్థ కారణంగా వచ్చినటువంటి అసమతుల్యతను దూరం చేసేటటువంటి ఏదైతే ప్రక్రియ కొనసాగుతుందో దానికి పూర్తిగా విభిన్నంగా అదే వర్గం నుంచి ఆర్థిక అసమానత అనేటటువంటి ఒక కొత్త చర్య ద్వారా సమాజం రాబోయే రోజుల వ్యత్యాసాల గతి ఎలా ఉంటుందనేటటువంటిది వేచి చూసేటటువంటి పరిస్థితికి వచ్చింది. ఈ వ్యత్యాసాలు ఆర్థిక పరిభాషలో చూడాలంటే బంగారం ధర 1970 లోపల 10 గ్రాముల బంగారం ధర 1840 ఉంటే అది భారత్ పాక్ యుద్ధానంతరము 5400కు పెరగడం అనేటటువంటి జరిగింది. అదేవిధంగా ఆర్థిక సంస్కరణల అనంతరము దాని రేటు ఒక్కసారిగా 44,000కు జంపు కావడము, అదేవిధంగా పరిణామ క్రమంలో కూడా అది ఈరోజు ₹1,00,000 దాటడం అనేటటువంటిది ఒక వ్యత్యాసంలో కూడా ప్రథమ సూచిక. అదేవిధంగా డాలర్ రూపాయి మారకం గురి చూస్తే 1964లో కూడా $1కు 4.76 ఉన్నటువంటి మారకము భారత్ పాక్ యుద్ధానంతరము అది ₹8.39కి మారడం, అదేవిధంగా సంస్కరణల అనంతరము ఒక్కసారి ₹43కు జంపు కావడము, అదే ఈ విధంగా ఈరోజు ₹82.50కు జంపు కావడం అనేటటువంటిది అత్యంత వేగంగా వచ్చినటువంటి రూపాయి విలువ తగ్గింపు అనేటటువంటి అంశంలో ఉన్నటువంటి పరిణామం. ఇక విద్య విషయంకి వస్తే 1980 వరకు ప్రభుత్వ విద్యనే ప్రధానంగా ఉండే కాబట్టి ప్రజలకు నామమాత్రం ఖర్చులు లేకుండా ఉండేటటువంటిది పరిస్థితి. అదేవిధంగా మిషనరీ విద్యలో కూడా ఉన్నా కానీ అది కేవలం నామమాత్ర పరిస్థితి అయిపోయేటువంటి పరిస్థితి. ఇక సంస్కరణల అనంతరం ఏమొచ్చిందంటే ప్రైవేటు విద్య అనేటటువంటిది రావడం కారణంగా ఒక్కసారిగా వేలాది రూపాయలు వెచ్చించేటటువంటి పరిస్థితికి వచ్చింది. అది ఇప్పుడు లక్షలాది రూపాయలకు కూడా వెచ్చించేటటువంటి పరిస్థితి వచ్చింది. విద్య మొత్తం కార్పొరేటీకరణ అయింది. ఇది ప్రజలకు అతిపెద్ద భారంగా తయారైనటువంటి అంశమైంది. సంస్కరణలకు ముందు వైద్యం ఖర్చులు అనేటటువంటిది దాదాపు శూన్యమైనటువంటి పరిస్థితి. కార్పొరేటర్ వైద్యం వచ్చిన తర్వాత ఇది లక్షలాది రూపాయలకు మారింది. అది ప్రజలకు మరింత సంకటమైనటువంటి పరిస్థితి. ఇక భూముల విలువకు వస్తే 1999 కంటే ముందు ₹400 గజం ఉన్నటువంటి భూమి ఈరోజు ₹1,00,000 వరకు పెరిగిపోయింది. ఇక ప్రజల ఆదాయం వరకు వస్తే సగటు ఉద్యోగ ఆదాయము ఆ రోజు 10,000 ఉన్నటువంటి ఆదాయము ఈ 30 సంవత్సరాల పరిణామ క్రమంలో కూడా అది హైయెస్ట్గా 50,000 సగటు ఆదాయంగా ఉంటే, అదేవిధంగా అసంఘటిత కార్మికులు కానీ ప్రైవేటు ఉద్యోగులు కానీ 2,000 ఉన్నటువంటి ఆదాయము 15,000కు మాత్రమే పెరగడం అనేటటువంటిది కూడా ఆర్థిక వ్యత్యాసాల ఒక తీరని మార్పుగా కనబడలేదు. అదేవిధంగా ఇక ధనవంతులంతా కూడా ఒక్కసారిగా ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత కుబేరులైపోయారు. కేవలం 1% ఉన్నటువంటి ఈ ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొత్తము యావత్ ఆస్తుల లోపల సంపాదన లోపల 40% మారడము, అదేవిధంగా 68% ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు కేవలము 2%కు మాత్రమే వాళ్ళ ఆర్థిక సంపద ఉండడం అనేటటువంటిది ఆర్థిక వ్యత్యాసాల లోపల స్పష్టమైనటువంటి సంకేతం. ఇక రాజకీయ రంగం ఏదైతే పాలన రంగం ఉందో దీంట్లోపట
కేవలము నామమాత్రపు ఖర్చు లేకుండా 1990కు ముందు అయ్యేటటువంటి ఎలక్షన్ సిస్టము ఈ రోజుకి వచ్చే వరకు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితికి వచ్చింది. కేవలము కాంట్రాక్టర్లు, ధనవంతులు, కుబేరులు మాత్రం పోటీ చేసినటువంటి పరిస్థితికి పరిమితం చేసినటువంటి పరిస్థితి. ఐటీ రంగం లోపల అజీజ్ ప్రేమ్జీ, నారాయణమూర్తి, శివనాడార్. ఆటో రంగంలో రతన్ టాటా, బజాజ్, కుమారం మంగళం బిర్లా. బ్యాంకింగ్ రంగం లోపల గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ, ఉదయ్ కోటక్. టెలికాం రంగం లోపల సునీల్ భారతి, అనిల్ అగర్వాల్. ఇటువంటి వాళ్ళందరూ కూడా ప్రపంచ కుబేరుల జాబితాలకు ఈ సంస్కరణల ఫలితంగా మారడం అనేటటువంటిది కొత్త పరిణామం.